వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక వెస్ట్ బెర్రీ పాఠశాలలో విద్యార్థి నాయకులు ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం కనుల పండుగగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమాండర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై హెడ్ బాయ్ హెడ్ గర్ల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న వయసు నుండే నాయకత్వ లక్షణాలు నేర్పించాల్సిన అవసరం ఉందని, అందుకోసం జనరల్ ఎన్నికలు తలపించే విధంగా విద్యార్థులకు ఓట్ల విధానాన్ని నేర్పించడం మంచి పరిణామమని తెలిపారు. విద్యార్థి నాయకులు త్రికరణ శుద్ధితో పనిచేయాలని కోరారు. జీవితంలో క్రమశిక్షణ ముఖ్యమని, దీన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Hold the values and serve our school community. Respect, conduct myself in grace. Inclusive environment. Discharge my duties with honesty, loyalty, and dedication. I take this oath as a sacred promise to uphold the highest standards of leadership and excellence. It's indeed a great honor for me to be here this morning for this very important event in the academic calendar of Westbury School. For that matter, any school in India, investiture ceremony should be an integral part of the curriculum. I'm very happy and mighty delighted to see that Westbury School has been conducting this investiture ceremony every year. I think let's give a big round of applause to Westbury School. I have been living in Badlamudi as a registrar of Vignans University for the past 10 years. But this is the first time I have come to this school. What I noticed was the exuberance, the energy of the students is something which we all have to cherish. Keep it up. Very well done. We gathered to celebrate the spirit of leadership, responsibility and dedication. This ceremony makes a significant milestone in the lives of our young leaders who have been elected by their peers to uphold the values and ethos of our institution. I extend my heartfelt congratulations to Laksh Kotari, Mr. Laksh Kotari, our head boy, and Akshita, our head girl. Their election is a testament to their exemplary character, academic excellence, and the trust their peers have placed to them. To all our elected leaders, Tamogna, sports captain boy, Shanmukhapriya, sports captain girl, and Brinda Sri, cultural secretary, not only Brinda, Yagnasena, Dikshita, Chandra, Narayana, and Revan. I offer my sincere congratulations. తెనాలి మండలం అంగల్కుదురు ఎస్సీ కాలనీలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల నందు పుస్తకాలు పంపిణీ చేశారు. మాజీ సైనికులు రవి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అంగల్కుదురు గ్రామ ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం మరియు గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు సుద్దపల్లి నాగరాజు, అత్తోట శరత్, రాజారాం, సుద్దపల్లి మురళి, జనార్దనరావు, సోమశేఖరరావు, విజయ్ కుమార్, ఏసోబు తదితరులు పాల్గొన్నారు. అంగల్కుదురు పల్లె అంటే ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా చాలా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అటువంటి పేద చిన్నారులకు కనీసం అవసరమైనటువంటి
నోట్ బుక్స్ పంపిణీ చేయాలి. వాళ్ళు చక్కగా చదువుకునే దాంట్లో మనం కూడా తోడ్పాటును అందించాలి అనే దాంట్లో మాజీ మిలిటరీ ఉద్యోగి అయినటువంటి నలుకుర్తి రావు గారు ఒక మంచి కార్యక్రమం తీసుకోవటం అనేది చాలా సంతోషం. ఎవరైతే చక్కగా కష్టపడి చదువుకోవాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడైతే మనం ప్రోత్సాహం అందిస్తామో వాళ్ళు కూడా ఇంకా మనం చదువుకోవాలి, చక్కగా పైకి వెళ్ళాలి అనే దాంట్లో ఒక ఉత్సాహం ఉంటుంది. అలానే పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా ఇట్లా బయట వారే మన పిల్లల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు మనం కూడా కష్టపడి చదివించుకోవాలి అని ఒక మంచి ఆలోచన కూడా తల్లిదండ్రులు కూడా చేస్తారు. గతంలో నాడు నేడు కింద మరి గత 5 ఏళ్ల పరిపాలనలో నాడు నేడు కింద మేము అన్ని స్కూళ్ళు బాగు చేసామని చెప్పన్నారు. మరి ఈ స్కూల్ చూస్తూ ఉంటే గత 4 సంవత్సరాల నుంచి బిల్డింగు శిథిలావస్థ చేరి స్లాబ్ ఊడిపోయి గోడలు కూడా పగిలిపోయి అలానే 2.5 లక్షల రూపాయలు నాడు నేడు కింద శాంక్షన్ చేసి ఉన్నారు. ఆ 2.5 లక్షల రూపాయలతో మరి పిల్లలు కూర్చోడానికి డెస్క్స్ వచ్చి ఉన్నాయి. అవి నిరుపయోగంగా ఒక గదిలో 24 పక్కన పడేసి ఉన్నారు. ఒక్కటే ఇక్కడ ఉంది. మరి గతంలో కలెక్టర్ గారు కూడా వచ్చి ఇదంతా చూడటం జరిగిందంట. ఇదంతా డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. 3 సంవత్సరాలైనా ఇంతవరకు గతి లేదు. మరి మన మినిస్టర్ గారు త్వరలో యాంగల్కుదురు పర్యటన ఉంటుంది. ఆ రోజు సార్కి అంతా వివరించి ఆ బిల్డింగు డిస్మాంటిల్ చేసి మళ్ళీ నిధులు కేటాయించి సార్జా చేపించి మరి మిగిలిన ఈ కాంపౌండ్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ ఏర్పాటు చేయడానికి మోహన్ గారితో మాట్లాడి ఒప్పిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. నిర్వహించి ఎంతోమంది పేద విద్యార్థులకి గతంలో కూడా గణేష్ యూత్ తరఫున మన ఏరవల్లి మురళి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు అంగల్గుతురు మాలమాదిగపల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో నలుకుర్తి రవి గారు మరి దేశం కోసం ఎంతో ఉన్నతమైనటువంటి సేవ అందించి ఆ తర్వాత ఈ గ్రామంలోనే ఈ పల్లెల్లోనే ఒక టెంట్ హౌస్ నడుపుకుంటూ మరి అతనికి వచ్చినటువంటి మంచి ఆలోచన చిన్నపిల్లలకి బుక్స్ ఇవ్వాలి, వాళ్ళని చదువుకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రముఖ నాయకులందరినీ కూడా ఈ గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ నాగభూషణం గారిని, అలాగే మురళి గారిని, అలాగే ఇందుపల్లి రాజారాం గారిని, సుద్దపల్లి మురళి గారిని, జనార్దన్ గారిని, అలాగే అత్తోడ శరత్ గారిని అందరిని కూడా పిలిచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఈ స్కూల్ యొక్క స్థితిగతుల మీద ఒక అవగాహన తెచ్చుకొని మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారికి, స్థానిక ఉప సర్పంచ్ గారికి కూడా మురళి గారికి కూడా తెలియజేసి కొత్త బిల్డింగ్ కట్టిస్తానంటూ చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక ఆటో నగర్ నందు కార్మికులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఓగిరాల హిమబిందు, సాయి కిరణ్ల ఆధ్వర్యంలో ఆటో నగర్ నందు పనిచేస్తున్న కార్మికులకు, వ్యాపారస్తులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాదల కోటేశ్వరరావు, కొరపాటి శ్రీనివాసరావు, ఎంఎస్ వలి, అజుముల్లా, గౌస్, అన్నం పిన్నారావు, జాకీర్, ఏడుకొండలు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గోవాడ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆటోనగర్లో ఫర్నిచర్ అసోసియేషన్, స్టీల్ వర్కర్స్ అండ్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ ద్వారా మన హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాంప్ జరగడం జరుగుతోందన్నమాట. ఈ క్యాంప్లో ఏంటంటే డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనకు అవసరమైన వాళ్ళు చాలామంది చూపించుకున్నారనమాట. పంటి సమస్యలు మన హాస్పిటల్లో ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఓపీ ఉంటుంది, ఎక్స్రే కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ ఆటోనగర్ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఓపీ కార్డ్స్ అనేవి పంచడం జరుగుతోంది. వాళ్ళకి ట్రీట్మెంట్లో కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతోంది అన్నమాట. వాళ్ళకి చెప్పాలి అని కోరుకుంది. ఆ కోరుకోవటం వల్ల మాకు కూడా చాలా అద్భుతంగా అనిపించి వాళ్ళు చేసేదానికి మేమందరం చాలా కోఆపరేట్ చేద్దాము అని చెప్పేసి కోఆపరేట్ చేసి మాకు చెప్పిన సూచనలు నిత్యా పాటిస్తామని చెప్పేసి ప్లస్ పోతే అందరం మా ఫర్నిచర్ యూనియన్ తరపున కానీ, ఎలక్ట్రీషియన్ యూనియన్ వర్క్స్ తరపు నుంచి కానీ, రవాణా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. దాన్ని తూచా తప్పకుండా తెరాల ఆటోలో ఉన్నటువంటి అన్ని రకాల అసోసియేషన్ వాళ్ళు, ఫర్నిచరు, అలాగే ఆటో, మెకానికల్, ఎలక్ట్రికల్, మరి అన్ని రకాల యూనియన్ అసోసియేషన్ వాళ్ళు మన దగ్గర పనిచేసే వర్కర్స్కి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ ఇవ్వాలి అని ఒక హెల్త్ క్యాంపు, అలాగే మరి డెంటల్ క్యాంపు, ఐ క్యాంపు, ఇలా ప్రతిసారి ఏదో ఒక క్యాంప్ పెట్టి అందరికీ కూడా వర్కర్స్కి ఒక మంచి కార్యక్రమం చేపట్టి వీళ్ళందరికీ కూడా భాష కలుస్తున్నారు. ఈ రోజున
ఆటోనగర్లో ఉచిత దంత పరీక్షల్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు డాక్టర్ హిమవింద్ గారు. మరి నిజంగా ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఇక్కడ ఉన్న ఆటోనగర్లో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ పై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మన జీవితాల్లో చెత్త ఒక భాగమైందని ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ పంట కాలువలను డంపింగ్ యార్డులుగా మారుస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన పరిశీలించారు. చెత్తను ఊడ్చి పక్కన పడేస్తున్నారే తప్ప తర్వాత ఏం చేయాలని ఆలోచన చేయడం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చని, ప్రతిరోజు 2 సార్లు చెత్తను సేకరించి వివిధ రూపాల్లోకి వాటిని మార్చనున్నట్లు చెప్పారు. దీనిని పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకువస్తామని, అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. గత ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టిందని, వాటిని సరిచేస్తూ సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం. దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు. రాష్ట్రంలో ఆటో కార్మికులకు సంక్షేమం అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన దామరపల్లి ఆటో స్టాండ్ ను జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. దామరపల్లి వైపు బస్ సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని రకాల కార్మికులకు ప్రభుత్వాలు ఏదో రకంగా సంక్షేమాన్ని అందిస్తున్నాయి కానీ ఆటో కార్మికులకు మాత్రం ఎలాంటి సంక్షేమం అందడం లేదన్నారు. ఆటో కార్మికులకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని వెంటనే ప్రకటించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి మాల్యాద్రి, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి దీంట్లో కార్మికులకు ఏమేమైతే వర్తిస్తాయో పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా వర్తింపజేయాలని, అలాగే ఇల్లు లేని ప్రతి ఆటో కార్మికుడి కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వాలని, అలాగే ఆటో కార్మికుల పిల్లలకి ఉచిత వైద్యాన్ని అందించాలని మేము డిమాండ్ చేస్తుంటూ పాటు రాబోయే రోజుల్లో దీనిపైన భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు కూడా మేము పూనుకోబోతా ఉన్నాం. సంక్షేమ బోర్డులు వర్తించేటువంటి వారి పిల్లలకి కానివ్వండి, వారి పెళ్లిళ్ళకి కానివ్వండి, కాన్పులు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే సౌకర్యం కల్పిస్తా ఉన్నారో అవన్నీ కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇది ప్రభుత్వానికి ఏమాత్రం కూడా భారం కాదు. సంక్షేమ బోర్డుకి భవన నిర్మాణ కార్మికులు సెస్ ద్వారా వస్తాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా వాడుతున్నటువంటి ఆటో కార్మికులకి ఆ సెస్ కూడా వాళ్ళ ద్వారా కూడా సెస్గా వసూలు చేసి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ రైతు బజార్లోని కందిపప్పు, బియ్యం కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన జిల్లా తూనికల కొలతల శాఖ అధికారులు. పట్టణ లెనిన్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత, షాపు తొలగింపు విషయంలో చోటు చేసుకున్న ఘటన.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.